హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఆలూ కుర్మా రెసిపీ చూపించబోతున్నాను. రోటీలోకైనా, రైస్లోకైనా లేదా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా తినే ఆలూ కర్రీ బోర్ కొట్టినప్పుడు చాలా ఈజీగా చేసుకుని ఈ ఆలూ కుర్మా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగము, జీలకర్ర, బిర్యానీ ఆకు అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఒక 6-7 జీడిపప్పు అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక అరకప్పు టమాటా ముక్కలు అలాగే ఒక పావు కప్పు పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలో చూసేటంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 3 బంగాళదుంపల్ని తొక్క తీసేసుకొని కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు బాయిల్ చేసుకున్న ఆలు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆలు కుక్ అవ్వడం కోసం అలాగే గ్రేవీ కోసం ఒక 200 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మీకు స్పైసీనెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వాటర్ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్కి ఇలా ఆలు కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కుక్ చేసుకోవాలి. అలాగే చివరిగా 1 టీ స్పూన్ క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ పైకి తేలింది, మనకి పర్ఫెక్ట్గా ఆలు కుక్ అయిపోయింది కూడా. ఈ వేడి ఆలు కుర్మాని రైస్లోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.